మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనుకోండి. ఎఫెక్ట్ తగ్గినానా చెప్పుకోండి. దేవుడు నేను దీవించునుగాక. దాంట్లో సరిగా రావట్లేదు రికార్డింగ్. దేవుడు నేను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నమ్మకమైన పనివాని యొక్క లక్షణం. రెండవ వర్తమానంగా నమ్మకమైనటువంటి పనివాని లక్షణం. నమ్మకమైనటువంటి పనివాని యొక్క లక్షణాలు. పోయిన శనివారం కాకుండా అటుపోయిన శనివారంలో నమ్మకమైనటువంటి పనివాడు గురి కలిగి ఉంటాడు అని చెప్పాను. అది దాదాపు యూట్యూబ్లో 130-140 మంది చూశారు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చాలామంది మెసేజ్లు కూడా చేశారు. మా ఆత్మీయ జీవితానికి సరిపడు సందేశాన్ని అందించారు. పాస్టర్ గారు, మీరెవరో మాకు పరిచయం లేకపోయినా మీ వర్తమానాలను మేము వింటూ ఉన్నాం అని. ఎందుకంటే దేవుని దగ్గర అడిగి పొందుకొని బ్రతిలాడుకొని మీ ప్రజలకి ఏ వాక్యం చెప్పాలి అని దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసి వీటిని సిద్ధపాటు కలిగి మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఈ రీతిగా దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆత్మీయతలు, ప్రత్యక్షతలని మీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు క్రొత్త విషయాలు, క్రొత్త వాక్యాలు, ఆ వాక్యాల ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాం. నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. చెప్పే ప్రతి వాక్యం మీ వినికిడిలో స్థిరపరచబడుతుంది అని, చెప్పే ప్రతి వాక్యానికి లోబడుతూ ఉన్నారని, చెప్పే ప్రతి వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నారని దైవజనుడిగా మీ యందు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ స్థలములో నిలబడి ఏ సేవకుడు వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని వినటానికి వేగురపడాలి, వినటానికి ప్రయాసపడాలి. విన్న మనము దేవుని సన్నిధిలో ఎలా సరి చేసుకోవాలో, దేవుని సన్నిధిలో దేవునికి మనకు ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఎలాగూ ఉంటుందో టాలీ చేసుకొని ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి. ఏదో వచ్చాం, విన్నాం, పోయాం అన్నట్లుగా కాదు, కానీ వాక్యం అనేది మన హృదయాల్లో క్రియేట్ చేయాలి. వాక్యం అనేది మన హృదయాలను కదిలించాలి. వాక్యం అనేది మన హృదయాలను సరిచేయాలి. వాక్య ప్రకారము బ్రతకటానికి ప్రతి విశ్వాసి కానీ ప్రతి సేవకుడు కానీ ప్రయత్నానికి ముందు అడుగు వేయాలి. ఎందుకంటే వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యమైన దేవుడు మన హృదయాల్ని వాక్యం ద్వారా కదిలించినప్పుడు ఒక కదలిక అనేది కనపడాలి. ఒక పశ్చాత్తాపపు కన్నీళ్ళు అనేవి కనపడాలి. ఒక పశ్చాత్తాపపు మార్గం అనేది కనపడాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము అనేది ఏమండి? సుత్య వంటిది. మనము ఒక వస్తువును పగలగొట్టాలి అని అంటే మనము ఆ పగలగొట్టే వస్తువు ఎంత గట్టిగా ఉంటుందో దానికి సరిపడు వస్తువు అంటే
ఆ సుత్తెను తీసుకొని కొట్టగలిగితేనే అది బద్దలవుతూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా మనల్ని బద్దలు చేయాలంటే వాక్యం అనబడుతున్నటువంటి సుత్తెతో మన హృదయాలకు తగిలినప్పుడు ఆ బద్దలవటానికి, ఆ వాక్యం ద్వారా మనస్సులు మార్చబడటానికి, కఠినమైన హృదయాన్ని దేవుడు మెత్తదిగా చేయటానికి వాక్యానికి విధేయుడై, వాక్యానికి విధేయత కలిగినటువంటి నడిపించబడే మార్గాల్లో మనమందరము వాక్యానికి లోబడుదుము కాక, వాక్యానికి లోబడుదుము కాక. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఆత్మయందలి నీ ప్రేమను మాకు తెలిపినవాడు. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మూల వాక్యాన్ని గమనిస్తే అక్కడ దైవజనుడైనటువంటి తిమోతిని గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. కొద్దిగా సౌండ్ పెట్టినానా? తిమోతిని గురించినటువంటి విధానం. అపోస్తుడైన పౌలు తిమోతి గురించి చక్కటి సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. తిమోతిని గురించినటువంటి ఒక సాక్ష్యం. ఒక మనిషి ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఆ వ్యక్తి మనస్తత్వము మంచిదై ఉండాలి. ఆ వ్యక్తి యొక్క మంచితనం ప్రజలలో కనపడాలి. అప్పుడే ఎదుటివారు మన గురించి ఏం చెప్తారంటే సాక్ష్యం చెప్తూ ఉంటారు, సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అతడు మంచివాడు, ఆ వ్యక్తి మంచితనంగా ఉండే వ్యక్తి అని మన గురించి ఎదుటివారు సాక్ష్యం చెప్పినప్పుడు అప్పుడు పరలోకం ఉన్నటువంటి దేవుడు నీ గురించి, నా గురించి సంతోషించే వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చదవబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు అని అపోస్తుడైనటువంటి పౌలు తిమోతిలో ఉన్నటువంటి ఆ తిమోతి సంఘములో ఉన్న విశ్వాసులకు తన సేవకుడైనటువంటి తిమోతిని గూర్చి ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? తిమోతిలో మంచి లక్షణాలు ఉన్నాయని తన యొక్క గురువు గారైనటువంటి పౌలు గారు గ్రహించారు. పౌలు గారు గ్రహించి ఇతడు మంచి భక్తిపరుడు, ఇతనిలో చక్కటి మంచి సుగుణాలు ఉన్నాయి, ఇతడు మంచి లక్షణము కలిగిన వాడు, ఇతడు దేవుని సేవలో పోరాటముతో పోరాడేవాడు, ఇతడు దేవుని సేవను నమ్మకంగా చేసేవాడని పౌలు గారు గుర్తెరిగి సంఘాన్ని అప్పగించాడు. ఎందుకో తెలుసా? ఇతనిలో మంచితనము కనపడుతుంది నాకు అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా, విశ్వాస జీవితాన్ని చేస్తున్న మనము కూడా మన జీవితంలో కూడా ఒక సాక్ష్యం అనేది పలకాలి. సాక్ష్యం అనేది ఎదుటి వ్యక్తులు మన గురించి చెప్పాలి. విశ్వాసి గురించి సేవకుడు చెప్పాలి సాక్ష్యం. ఇతను మంచి వ్యక్తి, ఇతడు మంచి వ్యక్తి, ఈ యొక్క దేవుని బిడ్డ చాలా భక్తిపరురాలు అని ఎదుటివారు అంటే దేవుని సేవకుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. విశ్వాసి కూడా దేవుని సేవకుడు గురించి సాక్ష్యం చెప్పాలి. ఏంటో తెలుసా? సాక్ష్యం అంటే మాకు ఉన్నటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, ఆయన సరిదిద్దుకొని మా హృదయాలు సరిచేయడానికి ప్రయత్నం చేసే దైవజనుడు. ఆయన వాక్యం చెబుతూ ఆ వాక్యము నాకు కూడా పనిచేస్తుంది, వాక్యము నీకు కూడా పనిచేస్తుంది అని ఇరువురికి మధ్యలో
దేవుని సేవకుడు ఇరువురిని మధ్యలో పెట్టుకొని వాక్యములాగా ఖండించే వ్యక్తిని విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మీరు కూడా సాక్ష్యం చెప్పగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఉంటేనే మోక్షం ఉంటుంది అని పెద్దలు చెప్పారు. సాక్ష్యము లేకపోతే మోక్షం ఉండదు. సాక్ష్యము లేకపోతే మోక్షము కలగదు. సాక్ష్యము లేకపోతే మోక్షము అంటే పరలోక రాజ్యం ఉండదు. సాక్ష్యము లేకపోతే మోక్షము మనకు లభించదు అని అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు. అలాగునే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గురించినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే దేవుని ప్రేమను తెలిపేవాడు, దేవుని ప్రేమను ప్రజలకు వెల్లడిపరిచేవాడు, దేవుని ప్రేమలో నడిచేవాడు, దేవుని ప్రేమలో నడవని వారిని కూడా నడిపించగలిగినటువంటి సామర్థ్యత, పట్టుదల, రోషము కలిగిన వాడు అని అపోస్తుడైనటువంటి పౌలట తిమోతిని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నమ్మకమైనటువంటి పరిచారకుడు ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా ఏమని, మా పైన ఉన్నటువంటి దేవుని దగ్గర నమ్మకమైన సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. దేవుని బిడలుగా విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మీరు కూడా సేవకుడు ద్వారా సాక్ష్యం పొందాలి. నమ్మకమైన ప్రార్థన పరురాలు, నమ్మకమైన పరిచర్య ఆత్మ కలిగిన వ్యక్తి, నమ్మకమైన నడిపింపులో నిలబడే వ్యక్తి, నమ్మకంగా దేవుని మందిరాన్ని మానని వ్యక్తి, నమ్మకంగా దేవుణ్ణి స్తుతించే వ్యక్తి, నమ్మకంగా దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడిచే వ్యక్తి అని ఏమండి దేవుని సేవకుడు నీ గురించినటువంటి సాక్ష్యము ఆ పరలోకం అందున్నటువంటి దేవుని దగ్గర చెప్పగలిగితే, మొట్టమొదటిగా పరలోకం అందున్న దేవుడు ఆనందిస్తాడు. రెండవదిగా నడిపించే దేవుని సేవకుడు మన యందు ఆనందిస్తాడు. హల్లెలూయా! శబ్దం గట్టిగా హల్లెలూయా! మన యందు ఆనందిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి పనివాని యొక్క లక్షణాలు ఎలాగుండాలో, నమ్మకమైనటువంటి పనివాని యొక్క లక్షణాలు, విధానాలు ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు మీకు బైబిల్లో నుంచి చూపించి దానిని వివరించుకుంటూ ముందుకు వెళతాను. గట్టిగా అందరూ చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కొట్టండి గట్టిగా, కొట్టు గట్టి కొడు, ఇంకా గట్టిగా, నాకేం వినపడట్లే, గట్టి కొడు. నమ్మకమైనటువంటి పనివాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది? ఇది రెండవ భాగంగా మనం వినబోతూ ఉన్నాం. చదవండి, లేవి కాండం 23వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం గమనిద్దాం. లేవి కాండం 23వ అధ్యాయం 3వ వాక్యం, 6 దినములు పని చేయవలెను, 7వ దినము అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి పనివాడు ఎలాగ ఉంటాడు అని అంటే, దేవుని పని యందు ఏమండి శ్రద్ధ కలిగి ఉంటాడు. ఏ పని యందు చెప్పాలి? దేవుని పని యందు, దేవుని పని యందు శ్రద్ధగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం పని చేసేటప్పుడు ఏమండి చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను.
కొంతమంది చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరు, గమనిస్తూ ఉంటాను. మరి కొంతమంది ఏదో శ్రద్ధ ఉండి శ్రద్ధ లేక, శ్రద్ధ ఉండి చేయాల తప్పదు, కనీసం జనాలు చూసేటట్లుగా అయినా, కనీసం పాస్టర్ గారు చూసేటట్లుగా అయినా, కనీసం పాస్టమ్మ గారు చూసేటట్లుగా అయినా కొంతమంది మనసులు ఎలాగ ఉంటాయంటే అశ్రద్ధతో పని చేస్తూ ఉంటారు. అందుకే దేవుని సేవకుడిగా నేను పరిచర్య చేసే వ్యక్తులని గమనిస్తూ ఉంటాను. ఏంటి వీళ్ళు, కొంతమంది చూస్తే శ్రద్ధగా చేస్తున్నారు, మరి కొంతమంది చూస్తే బలవంతంగా చేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమండి, దేవుని సన్నిధానానికి వచ్చే మనమట 7వ దినం అంటే విశ్రాంతి దినమున మనము ఏమండి శ్రద్ధ కలిగి, దేవుని మందిరానికి శ్రద్ధ కలిగి, దేవుని మందిరానికి ఆసక్తి కలిగి, దేవుని మందిరానికి దేవుని దాసుడు వాక్యం చదువుతాడు, ఆ వాక్య ప్రకారం నేను సరి చేసుకోవాలన్నటువంటి శ్రద్ధ, దేవుని సేవకుడు మంచి వాక్యాన్ని మాకు వినిపింపజేస్తున్నాడు, ఆ వాక్యాన్ని మేము వినాలి, దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళాలి, దేవుని మందిరపు శక్తితో నింపబడాలి, దేవుని మందిరములోనికి వెళితే నాకున్నటువంటి అక్కరలు తొలగించబడతాయి, దేవుని మందిరాలకు వెళ్తే నాకున్న కష్టాలు తొలగించబడతాయి, దేవుని మందిరంలోనికి వెళ్తే సాక్షాత్తు యెహోవా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని మందిరంలోనికి వెళితే ఆ దేవుని యొక్క ముఖ దర్శనం నేను చేయగలుగుతాను, ఆ దేవుని మందిరంలోనికి వెళితే ఆయన వెలుగు నన్ను కమ్ముతుంది అని నీవు ఏం చేయాలో తెలుసా? శ్రద్ధ కలిగి రావాలి. ఏదో నిర్లక్ష్య స్వభావంతో కాదు, ఏదో వెళ్దాంలే అన్నట్లుగా, పాటలు అయిపోయినా పోదాంలే, సాక్ష్యాలు చెప్పినాక పోదాంలే, ఆరాధన చేసేటప్పుడు పోదాంలే, వాక్యం ప్రారంభించిన తర్వాత పోదాములే అన్నట్లుగా నీవు విశ్రాంతి దినమునట నిర్లక్ష్య స్వభావంతో రాకూడదట. అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే నీవు శ్రద్ధ కలిగి విశ్రాంతి దినమున మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి రావాలి. ఈరోజున ఆదివారం కూడా చాలా మంది డొమ్మ కొడుతున్నారు. ఏంటక్క, ఏంటి పనికి రావట్లేదు, ప్రార్థనకి రావట్లేదు, మందిరం అనుకున్నావు ఏంటంటే డబుల్ కూలి ఇస్తున్నానని పోయినాలే అన్నయ్య. ఏ కూలి? డబుల్ కూలి. కూలి ఎక్కువ ఇస్తానంటే పోతున్నాలే. విశ్రాంతి దినాన్ని నీవు ఏమండి ఆచరించకుండా కూలి ఎక్కువ ఇస్తున్నారని, ఏమండి డబుల్ కూలి ఇస్తున్నారని నీవు దేవుని మందిరాన్ని విడిచిన ఎడల నీవే గమనిస్తావా ఆ వారం అంతా వచ్చే కష్టం? నీవే గమనిస్తావు ఆ వారం అంతా ఏదో ఒక బలహీనత, నీవే గమనిస్తావు ఆ వారం అంతా ఏదో ఒక కష్టం, నీవే గమనిస్తావు ఆ వారం అంతా ఏదో ఒకటి ఏమని నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. శోధనలు కావచ్చు, దుఃఖము కావచ్చు, కష్టాలు, కన్నీళ్ళే కావచ్చు. అప్పుడే అర్థం చేసుకోవాలా, ఈ వారం నాకు కష్టం వచ్చిందంటే ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టాను, నాకు దుఃఖం వచ్చిందంటే ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టాను, నేను ఇరుకు ఇబ్బందులు పడుతున్నానంటే ఆదివారం ప్రార్థనకి పోవటం వలన నాకు ఈ నష్టం కలిగిందని ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలంట. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే అది ఏమండి దేవుని సన్నిధానానికి వచ్చే దినం ఏంటంటే విశ్రాంతి దినం, అంటే రెస్ట్. ఆ దినాన నీవు ఏ పని చేయకూడదు. బైబిల్ చెప్తున్న మాట నేను చెప్పట్లేదు. అంటే పాస్టర్ గారు డబుల్ కూలి ఎగ్గొట్టి ఇంటికాడ ఉన్నామంటావా? చాలామంది అనుకుంటారు డబుల్ కూలి ఇస్తున్నారు, ఆ రోజు ఏమన్నా నువ్వు ఇస్తావా? నీవు నాకు ఇస్తావా అన్నట్లుగా కొంతమంది ఈ రోజున ఆత్మీయ జీవితాల్లో కురింగిపోతూ వస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
నీవు విశ్రాంతి దినమున ఏమండి ఏ పని చేయకూడదు. ఎవరికి పెట్టిన కట్టడ అంటే సాక్షాత్తు ఇశ్రాయేలు ప్రజలకు పెట్టిన కట్టడ, సాక్షాత్తు దేవుని ప్రజలకు పెట్టిన కట్టడ. సాక్షాత్తు స్వయంగా దేవాది దేవుడే ఒక విశ్రాంతి దినాన్ని ఆచరించండి. ఆ రోజున మీరు అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళండి, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినండి, శ్రద్ధ కలిగి దేవుని పరిచర్యలో ఉండండి, శ్రద్ధ కలిగి దేవుని వాక్యానికి మీరు లోబడి ఉండండి అని ఆ దినాల్లోనే దేవుడు మనకు పెట్టినటువంటి కట్టడ అండి ఇది. దేవుడు మనకు పెట్టినటువంటి దినం. 6 దినాలన్నీ పని చేసుకొని 7వ దినాన నా మందిరములోనికి రండి అంటే నీవు నిజముగా నమ్మకమైనటువంటి పనివాడివే అయితే దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉంటావు. దేవుని పని అంటే నీ పని పక్కన పెట్టి దేవుని మందిరానికి రావటమే. దేవుని పని అంటే నీ సొంత పనులు పక్కన పెట్టి ఆ కొద్దిసేపైనా, గంట సేపైనా, ఆ 2 గంటల సేపైనా దేవుని పని కొరకు నీ పనులన్నీ మానుకొని దేవుని మందిరానికి రావటమే. శ్రద్ధ కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని మానుకోరండి. శ్రద్ధ కలిగిన వ్యక్తి దేవుని మందిరాన్ని మానుకోరు. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది తన సాక్ష్యం చెప్తుంటారన్నా, మాకు ఆ కష్టాలు, ఈ కష్టాలు, ఈ ఇరుకు ఇబ్బందులు, ఆ ఇబ్బందులు, మా కోసం ప్రార్థన చేయి. ఎందుకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి? ఎందుకు ఈ కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయి? ఎందుకు ఈ యొక్క కరువు కాటంకాలు నిన్ను వెంటాడుతున్నాయి అంటే ఇదిగో దేవుని మందిరపు దినముందే 7వ దినం అంటే దానిని విశ్రాంతి దినముగా మన పితరులైనటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలు పాటించారు. మనము కూడా పాటించాలని శ్రద్ధ కలిగి దేవుని మందిరానికి రావాలట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధ కలిగి ఎవరైతే నమ్మకమైనటువంటి పనివాడు దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉంటాడో, శ్రద్ధ కలిగినటువంటి వారికే నా దేవుడు మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిలో శ్రద్ధ ఉండాలండి. దేవుని పనిలో శ్రద్ధ. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, శనివారం రాగానే, ఆదివారం రాగానే ఎందుకు మేము ఆసక్తి కలిగి, ఎందుకు మేము టయానికి వచ్చి ఇక్కడ మాకెన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆదివారం అయినా కానీ, శనివారం అయినా కానీ, ఎన్ని పనులున్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి శ్రద్ధ కలిగి రావటానికి కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని పని. దేవుని పని మేము చేస్తే ఆయన మాకు కూలిస్తాడు. దేవుని పని శ్రద్ధగా చేస్తే మెండైన దీవెనలు మా కుటుంబం మీదకి దేవుడు కలగజేస్తాడు. మెండైనటువంటి ఆశీర్వాదాలు మా పిల్లల తనాలు వారు దీవించబడతారని నమ్మకమైనటువంటి దేవుడు మాకిచ్చిన నమ్మకమైన పనిలో శ్రద్ధ కలిగి మేము వస్తూ ఉన్నాం. శ్రద్ధ కలిగి మేము టయానికి వస్తూ ఉంటే మీరు మాత్రం అతి శ్రద్ధ కలిగి 8 గంటలకు వస్తున్నారు. 8 గంటలకు పోదాంలే, అప్పుడే పోయి ఏం చేస్తావు? ఏంది ఎవరు లేరట్టుంది చర్చిలో? ఇంకా 2 పాటలు బాన్ని. ఎన్ని పాటలు? ఇంకా 2 బాన్ని, 3వ పాటకు పోదాం. దేవుని సేవకుడిగా మేము ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఆ పనులన్నిటిని పక్కన పెట్టి దేవుని పని కొరకు శ్రద్ధగా వస్తూ ఉంటే దగ్గరుండి రాలేకపోతున్నారండి. మీకులాగా మాకు పనులు లేవా? ఉన్నాయి. ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నిటిని పక్కన పెట్టి ఇదిగో దేవుని విశ్రాంతి దినం ఉంది, అక్కడికి వెళ్ళాలి.
నిజంగా దేవుని సేవకుడిగా చెప్తున్నాను, శ్రద్ధ కలిగి ఎవరైతే దేవుని పని కొరకై ప్రయాసపడి వస్తారో వారి కష్టాలు నా దేవుడు తీర్చునుగాక. ఖచ్చితంగా తీస్తాడు. శ్రద్ధ కలిగి రావాలి దేవుని మందిరానికి. దేవుని పనిలో శ్రద్ధ. చదవండి రాజుల మొదటి గ్రంథం 1వ రాజులు 11వ అధ్యాయం 28వ వాక్యం. అయితే యారోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడై సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనికి అధికారిగా నియమించాడంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కొట్టగట్టిగా. ఈ సొలొమోను అనబడుతున్నటువంటి రాజట పనిలో ఎవరు శ్రద్ధగా చేస్తున్నారని గమనించాడట. గమనిస్తే యోసేపు సంతతిలో ఒక్కళ్ళు కూడా శ్రద్ధ లేదట. యోసేపు కుటుంబాలలో ఇతను చూస్తే ఇతను పరాయివాడు, ఇతన్ని చూస్తే చాలా ఆసక్తి కలిగిన వాడు. అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారును చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించాడు. యోసేపుని పిలిచాడు. యోసేపు, ఈ కుటుంబస్తులను పలానా పని చేయగలుగుతారట. అబ్బా నా వల్ల కాదులేయ్యా, నేను చేయలేను, కానీ నా చేత కాదులే, ఎవరన్నా ఉంటే చేపించుకో. సొలొమోను అడుగుతున్నాడు, యోసేపు మీరు బలాఢ్యులు కదా, బలవంతులు కదా, ఆరోగ్యవంతులు కదా, మీరు శ్రద్ధ కలిగి పని చేయండి, నా వల్ల కాదు. ఎవరు అంటే కుటుంబస్తులే. ఇక్కడ గమనిస్తూ ఉంటే ఒక యవనస్తుడంట, అతడు యరొబాము అనే యవనస్తుడంట. అందరిని చూశాడు. యోసేపు సంతతిని అందరిని చూసి అబ్బే వీళ్ళు పనికొచ్చేయాలి కాదే, పని సరిగ్గా చేయట్లే, వీళ్ళల్లో సరైనటువంటి పని చేసేవాళ్ళు లేరు, శ్రద్ధగా చేసేవాళ్ళు లేరు. పని చేసేవాళ్ళు ఉన్నారు కానీ శ్రద్ధ కలిగి చేసేవాళ్ళు లేరు అని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యారోబాము అను ఏమండి మహాబలాఢ్యుడు యవనస్తుని గమనించాడంట. సొలొమోను అడుగుతున్నాడు, యరొబాము దేవుని పని చేయగలుగుతావు అంటే అతను అంటాడు, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పు. నేను దేవుని పని అది ఎంత బరువైనా కానీ ఎంతటి కష్టమైన కానీ చేయడానికి నేను ముందుకు వస్తాను. దేనికి యరొబాముకు ఇంత ధైర్యం? ఎందుకు యరొబాము ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని యందు శ్రద్ధ కలిగి, దేవుడు నన్ను ఒకానొక దినాన దేవుని పని చేస్తే ఒకానొక దినాన ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేస్తే దేవుడు నాకు మేలు అనుగ్రహిస్తాడు. దేవుని పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను మరిచిపోడు అని ఈ బలాఢ్యుడైనటువంటి యవనస్తుడట దేవుని మందిర పని విషయంలో శ్రద్ధ కలిగి ముందుకు వస్తున్నాడట. శ్రద్ధ కలిగి ముందుకు వస్తూ ఉంటే కింద చదవమనేటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమండి, అనేకమైనటువంటి భారమైన పనుల మీద అతన్ని అధికారిగా నియమించాడు. అనేకమైన భారమైన పనులు అంటే ఎంత కష్టమైనా కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కష్టమైనా కానీ
నేను కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకి పని పట్ల మనము శ్రద్ధ కలిగి నడిపించబడాలి. మన ఇంట్లో కసువు ఉంది అనుకోండి, అట్టనే ఉంచుకుంటామా చెప్పండి, ఉంచుకో. అలాగునే దేవుని మందిరం కూడా అశుభ్రంగా ఉంది, నేను వెళ్ళి నా వంతు పరిచర్య చేయాలి. దేవుని మందిరం కూడా అశుభ్రంగా కనపడుతుంది, నా వంతు నేను కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి శుభ్రపరచాలి. ఎవరైతే దేవుని మందిర విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారో వారి విషయంలో మెండైన దీవెనలండి. రూతు అనే యవనస్తురాలు ఉంది బైబిల్లో. ఊరుగాని ఊరు వచ్చింది, దేశం కానీ దేశం వచ్చింది, పట్టణం కానీ పట్టణం వచ్చింది. ఒక పొలములో పరిగి వేరుకుంటుందండి. ఇటు జరి కూర్చోవచ్చు కాదు, ఎందుకు మెడలు తిప్పుకొని మెడలు పోగొట్టుకుంటాం, ఎదురు కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. ఊరుగాని ఊరు వచ్చి ఆ ప్రాంతంలోట ఏమండి పరిగి వేరుకుంటుందంట. చాలామంది పని చేయటానికి వచ్చారు. రాజుగారు గమనించారు, అధిపతి గమనించి అందరినీ చూస్తున్నాను కానీ ఈ వ్యక్తి ఏంటి డిఫరెన్స్ కనబడుతుంది, ఈ యవనస్తురాలు స్త్రీ ఎవరో అని కబురు పంపాను. కబురు పంపితే ఎవరో కొత్త అమ్మాయి అండి, దేశం కానీ దేశం మోయాబీ ప్రాంతం నుంచి వచ్చింది. అవునా, అందరి పని కంటే ఈ అమ్మాయి శ్రద్ధ కలిగి చేస్తుంది అని ఆమె విషయంలో బోయాజు అనే వ్యక్తి గమనించి ఆమె విషయంలో ఒక చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. చదవండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఏం చేసింది ఆమె? ఏం చేసింది అంటే పొలములో పరిగె వేరుకుంటుంది, ఒక్కటి కూడా పోనీయట్లే. ఏమండి, పొలంలో పనిచేసేటప్పుడు కొంతమంది సగానికి సగం వదిలేస్తారు. యజమానుడు చూస్తాడు, ఏంటమ్మా ఈ మిరగాయలు కింద పోగొట్టామంటే, పోతే పోయిందిలేండి, వాళ్ళు కష్టపడిన సొమ్ము అయితేనా? కాదుగా. అమ్మ వరి ఎక్కడికక్కడే పడిపోతా ఉందంటే, ఏమండి అంతేనండి నేను చేసేది పని, పోతే నాకేంటి అన్నట్లుగా కూలికి పోయినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అంత శ్రద్ధ కలిగి చేయరు. అదే కాంట్రాక్ట్ అని ఈ సాలు ఎప్పుడు దాకైనా కోసుకొని వెళ్ళిపోను, అబ్బో నీళ్ళు కూడా తాగరు, ఇంకా నీళ్ళు కూడా తాగరు. ఈ సాలుకు 1000 రూపాయలు ఇస్తా ఈరోజు అనాలా, నీకెందుకు, ఇంకా ఉరికురికే. కూలికి కాంట్రాక్టుకు చాలా వ్యత్యాసం. అన్నీ మనలోనే ఉండేది ఆ కోణాలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కాదు మంచోళ్ళండి, మీరు చాలా మంచోళ్ళు. ఆడవాళ్ళ గురించి చెప్తున్నా. ఎవరో ఆడవాళ్ళ గురించి, మీరు చాలా మంచోళ్ళు. సాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చారంటే చాలు, ఇంకా సాయంత్రానికి అయిపోవాల్సిన సాలు 12 గంటలకి అయిపోతుంది. ఏంటమ్మా అయిపోయింది అని అంటే, అయిపోయింది పెద్దమ్మా, నా కూలి నాకు ఇచ్చే. చూడండి ఎంత వ్యత్యాసమో, ఎన్ని తేడాలో. ఈ యొక్క యవనస్తురాలను గమనిస్తూ ఉంటే ఈమె ఎవరిని పట్టించుకోవట్లే. రోజు వస్తుంది, ఒక్క గింజ పోకుండా ఏమని పరిగెరుకుంటూ ఉంది. యజమానుడు చూశాడు, పనివార్లారా ఆ అమ్మాయి ఎవరో నమ్మకస్తురాల్లాగా నాకు కనపడుతుంది, మీరు పని చేసేటప్పుడు
మీరు పని చేసేటప్పుడు మొత్తం గొయ్యమాకండి, కొన్ని వదిలేసేయండి. యజమానుడే చెప్తున్నాడు, మొత్తం అన్ని కొయ్యమాకండి, కొన్ని వదిలేసేయండి. ఎందుకయ్యా, నేను చేయాల్సిన పని నేను చేయాలి కదంటే, నా మాట వినండి. మొత్తం కొయ్యకుండా కాస్త కాస్త వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శ్రద్ధను గమనించాడు బోయాజు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఊరుగాన ఊరు నుంచి వచ్చింది ఎలా బ్రతుకుతుందో, దేశంగా నుంచి దేశం వచ్చింది ఎలా బ్రతుకుతుందో అని ఏమండి ఆ బోయాజు అనబడుతున్న వ్యక్తి గమనించాడు. ఆ బోయాజు అనబడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనపడుతోంది. ఋతు విషయంలో ఏమండి శ్రద్ధ కలిగినటువంటి పనిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏ విధము చేతనైనా పనిలో ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి పనిని చేస్తారో, ఎవరు ఆ పనిలో శ్రద్ధ కలిగి నడిపించబడతారో, ఏ విధము చేతనైనా శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఒకానొక రోజున జీతం ఇవ్వటానికి ఆకాశ గగనాలను విడిచి మధ్యాకాశానికి వచ్చి సిద్ధపడి శ్రద్ధ కలిగినటువంటి ఎవరు తన సిద్ధలలో నూనెను ఉంచుకొని తన వెలుగుతో నింపుకున్నటువంటి వారి కోసం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మధ్యాకాశానికి వచ్చి శ్రద్ధ కలిగిన వారలారా, దీపాన్ని వెలిగించుకునే వారలారా, పట్టుదల కలిగినటువంటి దేవుని ప్రజలారా రమ్మా అని ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి దేవుని బోర వినపడుతూ ఉందో, ఆసక్తి కలిగిన వారు, శ్రద్ధ కలిగిన వారు, దేవుని యందు నమ్మకం కలిగిన వారు, దేవుని యందు దేవుని పట్టణములో చారాలని నమ్మకత్వాన్ని కలిగిన వారు, తన సిద్ధలలో నూనె ఉంచుకొని దీపాలు వెలిగించుకునే వారిని ఆయన ఏం చేస్తారంటే దేవునితో పాటు కొనిపోబడటానికి, దేవుడు తీసుకొని రావటానికి దేవుడు రాబోతూ ఉన్నాడండి. దేవుడు రాబోతున్నాడు. ఇక రోజులు లేవు. భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. చెడ్డ దినాల్లో ఉన్నాం, పాపపు దినాల్లో ఉన్నాం, శాపాలు వేలుబడి చేసే దినాల్లో ఉన్నాం, కుటుంబాలతో సహా నామరూపాలు లేకుండా చేసే రోజుల మధ్యలో నడిపించబడుతున్నప్పటికీ దేవుని సన్నిధానములో, దేవుని మందిరానికి వచ్చిన నీలో నాలో కూడా దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండాలంట అండి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేసింది అంటే శ్రద్ధ కలిగి ఉంది. ఎవరిని పట్టించుకోవట్లే, ఎవరి ప్రస్తాపన పట్టించుకోవట్లే. వాళ్ళు ఇలా పాడైపోతున్నారు, వాళ్ళు ఇలా లోకంలో పడిపోతున్నారు, వారి జీవితం ఇలా అయిపోయింది, వారి భక్తి నాశనం అయిపోయింది, వారు దేవునికి దూరం అయిపోయారు అని ఏమండి ఎవరిని పట్టించుకోలేదు. నేను నా మందిరం, నేను నా దేవుని సేవకుడు, నేను నా పరిచర్య, నేను నా దేవునితో స్నేహబంధం అని తన మనసులో అనుకొని శ్రద్ధ కలిగినటువంటి పని విషయంలో ఆసక్తిగా నడిపించబడుతుందంట. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా? ఇదిగో చీపురు కట్ట తీసుకుని నువ్వు ఆ మూల వరకు ఊడువా, నేను ఈ మూల ఊడుతా. ఏం ఒక్కదాన్ని ఊడితే ఏమి కరిగిపోతామా? ఏమండి? ఇక్కడ స్థలం బెత్తడి లేదు. రేపల్లి సేవ చేసేటప్పుడైతే 100 బొడుగు మందిరం, ఎడల్పు 40, ఒక్కరిని బ్రదర్ని, నమ్ముతారో నమ్మరో 100 బొడుగు అండి మందిరము. 100 అడుగులు పొడవు. 100 అడుగులు అంటే దాదాపు స్తంభం దాకా, రోడ్డు దాకా వస్తుంది. ఎడల్పు వచ్చి 40. ఒక్కరిని బ్రదర్ని. పాస్టర్ గారు చెప్తాడు, రేయ్ నువ్వు ఒక్కడివే ఓడవాలా, ఒక్కడివే ఓడవాలా. అక్కోళ్ళు వస్తారు, రవీంద్ర నేను నీకు సాయం చేస్తానంటే, అమ్మ వద్దులే తల్లి, వందనాలు నీకు, పాస్టర్ గారు కోటింగ్ ఇచ్చాడు నాకు.
ఆయన చూడకుండా నేను ఒక పక్క ఊడుతా కానీ నువ్వు ఒక పక్క ఊడు, వద్దులేమ్మా. బట్టి బ్రోలో సేవ చేసేటప్పుడు పూరి గుడిసె మందిరానికి బండలు లేవు, ఏం లేవు. పిల్లలకి చెప్పే యవనస్తుల పిల్లలరా అట వెళ్ళి పేడ తీసుకొని రండి, మందిరంలో కల్లేపు చల్లాలంటే అబ్బే చీచి వాసన అని అన్నారు. పిల్లలు ఇప్పుడు పెద్ద పాపం పిల్లలు కూడా పుట్టారు. అబ్బే వాసన అన్నా అని అన్నారు. అవునా, సరే నువ్వు ఉండు, చూస్తూ ఉండు. వృక్ష తీసుకొని పోయి బకెట్లు పోయి ఏమండి ఆ గేదెల దగ్గరికి వెళ్ళి ఏమండి గేదెలు పోతా ఉంటే పేడేస్తే అవన్నీ దాంట్లో వేసుకొని వేసుకొని మందిరంలోకి వచ్చి శుభ్రంగా నేనే కలుపుకొని కల్లేపు చల్లిన రోజులు నాకు గుర్తున్నాయి. నేను అప్పుడు ఏమండి ఆ బకెట్లో నీళ్ళు పోసి కలుతూ ఉంటే అన్నో రవేనా నేను చేస్తాను పక్క నిలబడండి మీరు. దేవుని పని యందు శ్రద్ధ కలిగినటువంటి వారికి దేవుడు పనిస్తాడు. దేవుని మందిరంలో అయినా కానీ నువ్వు శ్రద్ధ కలిగి చేస్తే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. రాబోయే దినాలు ఇప్పుడు నీ కంటికి కనపడకపోవచ్చు, నీ కంటికి పొరపాటే కనపడకపోవచ్చు. నా చిన్ననాటి సేవ ప్రారంభంలో కష్టపడి మందిరాన్ని ఊడ్చిన వాడిని, కల్లేపు చల్లిన వాడిని, తుడిచిన వాడిని, పాస్టర్ల కాలంలోకి వారికి పరిచర్య చేసిన వాడిని. నేను ఎందుకు చేయాలి, నేను కూడా సాగుకునే కదా, నేను ఎందుకు ఓడవాలి అని నేను ఆ రోజున క్వశ్చన్ వేస్తుంటే ఈ రోజున నిలబడి వాక్యం చెప్పేవాడిని కాదేమో. ఇప్పటికైనా కూడా దేవుని పందిర విషయంలో, పని విషయంలో వెనకాడేదే లేదంటే, దేవుని మందిర పని విషయంలో పొరపాటున వెనకాడను. అది ఎంత కష్టమైన, ఇరుకు, ఇబ్బంది అయినా దేవుని మందిరం అంటే ఏ పని చేయటానికైనా సిద్ధ మనస్సు కలిగి ఉండబట్టే ఈ రోజున ఈ సంఘములో దేవుని సేవకుడిగా మీ పైన అధికారిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. గర్వంగా చెప్పగలను. ఆ దినాల్లో కష్టపడిన కష్టం, వృక్షాలు తొక్కి సేవ చేసిన రోజులు ఉన్నాయి. వృక్షం మీద బాక్సులు, యాంపుల పేర్లు పెట్టుకొని 20 కిలోమీటర్లు రాని 20 కిలోమీటర్లు తొక్కి సువార్తను ముగించుకొని టయాన వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ పనిని దేవుడు చూశాడండి. మాలో శ్రద్ధ కలిగినటువంటి మనసును దేవుడు చూశాడు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే అతడు యరొబాము విషయంలో బలాజ్యుడులు కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడట. ఆసక్తి కలిగినటువంటి ఆ మనుషుల ఆసక్తిని చూసి సొలొమోను అంటున్నాడు, ఇదిగో వారందరి పైన నేను నిన్ను అధికారిగా ఉంచుతున్నాను. సోమరిపోతులకు దేవుడు పని అప్పచెప్పాడు. సోమరిపోతులకు అప్పచెప్పడు పని. నువ్వెట్లా చేయలేవులే, నువ్వెట్లా చేయలేవు అని దేవుడు పని అప్పగించడండి. చేసేవారికి మాత్రమే అప్పగిస్తాడు. నీ కళ్ళ ఎదురుగా వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు. నువ్వు మాత్రము అక్కడే ఉంటావు. ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడేసిన గొంగలు. అరే, వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వారు అన్ని విధాలుగా సమృద్ధితో నింపబడుతున్నారు. నేనెందుకు? శ్రద్ధ లేదు నీకు. సేవకుడి పట్ల శ్రద్ధ లేదు, సంఘం పట్ల శ్రద్ధ లేదు, పరిచర్య పట్ల శ్రద్ధ లేకపోవటం వలన దేవుని దీవెనలు మనము కోల్పోతున్నాం, చేతులారా దూరం చేసుకుంటూ ఉన్నాం. నమ్మకమైనటువంటి పనివాడు దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. అది ఏ పనైనా కానీ, దేవుని మందిరం పని, దేవుని సేవకులకు ఎందుకు పని అప్పగించాడంటే చేయగలిగినటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఉంది. చేయగలిగినటువంటి శక్తి వీళ్ళకున్నది. మా యవన కాలములో
యవనాన్ని దేవునికి దారపోసుకున్నామండి. అందరిలాగా మేము తాగి తిరగొచ్చుగా అడిగే వాళ్ళు ఉన్నారా? చిన్న వయసే, అందరిలాగా లోక సంబంధమైన పద్ధతుల్లో ఉండొచ్చుగా. చిన్న వయసే, అనుభవించవలసినవి అనుభవించవచ్చుగా. చిన్న వయసే. లేదు, శ్రద్ధ కలిగినటువంటి ఆ పనికి వారికి మాత్రమే దేవుడు పని అప్పగించాడు. ఏమిటా పని అంటే దేవుని పనే. వీడు యవనస్తుడు, బలాఢ్యుడు, యవన కాలములో నా కాడి మోయటానికి శక్తివంతుడని దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. కొంతమంది మమ్మల్ని పాస్టర్లు అంటే నమ్మరు. కొన్ని చోట్లకు పోతే ఈ అబ్బాయా పాస్టరు, ఒక చోటకు పోతే వాక్యము చెప్దామని పోతే ఈయన పాస్టరు, అబ్బో పోయి అవుతాడమ్మా ఈయన అని అన్నారు నన్ను. అప్పుడు ఇంకా సన్నగా ఉన్నా మా వాళ్ళలాగా. అంటే ఆయన దృష్టిలో ఏంది? పాస్టర్ అంటే బొజ్జేసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంఘమా, ఆకారానికి అన్నమాట. పైకి పర్సనాలిటీ కనపడాలా, ఇంత కొట్టేసుకొని గీరుకుంటా ఇట్ట టై కట్టుకొని కింది దాకా పాస్టర్లు అంటే వాళ్ళు అనుకున్నారండి. కుర్చీ ఎత్తి కూర్చోబెట్టారు. ఆ జనాలలో కూర్చున్నా నేను. ఒక ఆయన వచ్చి, అబ్బో ఈయన పాస్టర్ భోజ అవుతాడు, ఈయన వాక్యము చూద్దాంలే. మీటింగులో అండి టై కట్టుకొని బొజ్జేసుకొని వచ్చి కూర్చున్న పాస్టర్లందరూ చెప్పి ఏమండి ప్రార్థన అయిపోయేలోపు 4 బాటిల్ నీళ్ళు అవ్వగొట్టి కూర్చున్నారు. లాస్ట్ వాక్యం నాకు ఇచ్చిర్రు. అన్నారుగా చాలామంది, అబ్బో ఎనబోయి అవుతాడులే అని. దేవుని పని యందు శ్రద్ధ కలిగి నిలబడ్డాను. ఆ రోజున దేవుడు ఆశ్చర్యరీతిగా దాదాపు 45 నిమిషాలు వాడుకున్నాడండి. ఆ వచ్చినటువంటి వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైనా అందరికీ ప్రార్థనలు చేస్తుంటే కొంతమంది కాళ్ళ మీద పడి ఏడ్చారండి. వాస్తవంగా చెప్తున్నాను. అయ్యా, చూడటానికి సన్నగా ఉన్నావు కానీ దేవుని వాక్యం నీలో ఉంది. మంచి పనివాడివి, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. పొరపాటున నిన్ను మనసులో తిట్టుకున్నానయ్యా అని క్షమించమని అడిగిన వాళ్ళు ఆ దినాన నా కంటికి కనపడ్డారండి. నీవైనా నేనైనా కానీ దేవుని పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగినటువంటి వారికి పని అప్పచెప్తాడు. శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు పని చేస్తావు. దేవుని యొక్క పని నమ్మకంగా దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి భక్తిని చేయి. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నమ్మకంగా గట్టిగా ఆయన పట్టుకో. గట్టిగా ఆయన పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. యాకోబును గమనిస్తూ ఉంటే అర్ధరాత్రి వేళలో ఎబ్బోకు రేవు దగ్గర దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అంటున్నాడు ఆయన, నన్ను వదిలిపెట్టి నాకు టైం అయిపోతుంది, నన్ను వదిలిపెట్టి నాకు టైం అయిపోతుంది, కాళ్ళు పట్టుకుని బిర్రగా నొప్పేస్తుంది, వదిలిపెట్టు. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను వదిలిపెట్టాను. చప్పలు కొట్టు, దేవుని స్తుతిద్దాం. పిడకలు కొట్టినట్టు కాదు, గట్టి కూడా. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఒరే బాబు, టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, వారిని పరామర్శించాలి, వారి కష్టాలు తొలగించాలి, వారికి ఇబ్బందులలో నుంచి బయట పడవేయాలి, నన్ను వదిలో. ఒకే ఒక్క మాట, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. శ్రద్ధ కలిగి పట్టుకున్నాడు, బిర్రుగా పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దీవిస్తాడనే నమ్మకం యాకోబులో కలిగింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మరి దేవుడు దీవిస్తాడని నీలో ఒక నమ్మకం కలిగినప్పుడు ఎన్ని గంటలకు రావాలి ప్రార్థనకు? శనివారం అయితే 8:30కు రావాలా. ఎన్ని గంటలకో?
వాక్యం చెబుతుంటే కూడా ఇంకా వస్తూనే ఉంటారు. ఇక ఆదివారం అయితే 11:00 రావాలా. ప్రార్థన ఎప్పుడో 10:30 అయితే 11:00 ఎందుకు? ఆశీర్వాదం తీసుకొని పోవటానికి. శ్రద్ధ లేదు, మందిరం అంటే శ్రద్ధ లేదు. ఆ పోదాంలే, ఆ ఇందాంలే. దేవుడు నీకు పని అప్పగించాలంటే దేవుని పనులను శ్రద్ధ కలిగి నువ్వు టయానికి రాగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. బలాఢ్యుడైనటువంటి యెరోబాముకు ఏమండి అందరి మీద అధికారాన్ని అప్పగించాడు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి అయితే శ్రద్ధగా చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో నమ్మకమైనటువంటి పనివాడిగా నీవు ఉండగలిగితే దేవుని పని అప్పగించబోతున్నాడు. దేవుడు నీకు ఒక పని అప్పగించబోతున్నాడు. పరిచర్య అనే పని కావచ్చు, దేవుని మందిరంలో ప్రార్థించే పని కావచ్చు, దేవుని మందిరంలో స్వస్థపరిచే వరమే కావచ్చు, దేవుని మందిరములో ప్రవచనాలు చెప్పే వరమే కావచ్చు, దేవుని మందిరములో కళలకు భావాలు చెప్పే పరిచర్య కావచ్చు. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే ఈ పనులు అప్పగిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఇచ్చే పని యందు శ్రద్ధ కలిగిన ఉండగలిగితే, ఆయన చూపే పని యందు శ్రద్ధ కలిగి నమ్మకంగా నీవు చేయగలిగితే, భక్తినైనా కానీ ఏదైనా కానీ దేవుని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. తలలో వంచండి, నిలువు మోకాళ్ళ మీద ఉండండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి. నిజంగా నమ్మకమైన పనివాడివని దేవుని దగ్గర సాక్ష్యం పొందుకుంటున్నావా? యవనస్తులు నిలువు మోకాళ్ళ మీద ఉండండి. భక్తి అంటే ఏదో ఆశమాషగా చేసేది కాదు. భక్తి రోషము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. రోషము కలిగిన వాని దేవుని పనిని నీవు గట్టిగా చేయగలగాలి. దేవుని పనిని చేయాలి. దేవుని పని చేయాలి. నువ్వు శ్రద్ధ కలిగిన వారికి ఆశీర్వాదాలు. ఇప్పటికైనా నిర్లక్ష్య స్వభావాన్ని తొలగించుకుంటానని ప్రార్థన చేసుకో. ఒకరితో నాకు అనవసరం, నేను నా దేవుని పని చెయ్యాలి. పనిచేసే వారికి కూలిని గ్రహిస్తానని చెప్పాడు దేవుడు. బైబిల్ చెప్తూ ఉంది, వాని వాని క్రియలు చెప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదే. వాని వాని క్రియలు చెప్పున సిద్ధపరిచిన జీతం దేవుని దగ్గర ఉంది. కూలికెళ్ళి తిరిగి సాయంత్రం కల్లా యజమానుడి దగ్గర ఏ విధంగా అయితే కూలి తీసుకుంటావో, పరలోకమందున దేవుడు కూడా నీ మీద శ్రద్ధ కలిగి నువ్వు పంచగలిగితే నీకు ఒక జీతం ఇవ్వగలడు. ఏమిటో ఆ జీతం అంటే పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణములో నీకు ఒక స్థానాన్ని కల్పించగలడు. నమ్మకమైనటువంటి పరిచారకుడికి మాత్రమే, నమ్మకమైన పని చేసే వారికి మాత్రమే మెండైన దీవెనలో. ఇప్పటి వరకు అశ్రద్ధగా చేస్తున్నాము పరిచర్యను. అశ్రద్ధగా దేవుని మందిరానికి వస్తున్నావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి దేవుని మందిరానికి రా.
శ్రద్ధ కలిగి దేవుని మందిరానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 7వ దినమున విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. అదే నీ ఆశీర్వాదానికి ఒక తొలిమెట్టు. హల్లెలూయా. రబా షబకతియాల షబకతురాలబా రిబకదురిబిరికలక షందరలబలకతురా షబబబబబబా రిబబబబ షకలబతురా షబలబలక రిబషకదిరిబలకలక తురా షబలబలబలక రిబబబబబబలబ షబబబలబలక తురాలబ షబలబలబలక. దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. వారిని రాత్రికాల సమయంలో నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మెండైన దేవుడు కుమ్మరించబోతున్నాడు. వర్షమలా బాబా 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 హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. మెండైనటువంటి దీవెనలను ఈ రాత్రి కాల సమయంలో దేవుడికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన వదిలిపెట్ట మాకు. యాకోబును దీవించిన దేవా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబ కష్టాలు తొలగించయ్యా, కన్నీళ్లు తొలగించయ్యా, దుఃఖాన్ని తొలగించు. నిట్టూర్పుల మధ్యలో నలిగిపోతున్నాను, నాకొక విముక్తిని కలగ చెయ్యేసయ్యా. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు. నీవు నాకుండగా నీవే నాడగా నీవు నాకుండగా నీవే నాడగా నీవే నా ఆత్మదానము తీర్చిన వెంబడించిన పండువు కలవరపడినే కొండల వైపు నా కన్నులే చూడునా, కొండల వైపు నా కన్నులేచి కొదువతో నేను తమలు కొడదాం. భూమి లేదనా కొదువతో నేను భూమి లేదనా, నీవు నాకుండగా. అందరూ తమలు కొడుతూ నీవే నాడగా నీవు నాకుండగా. అందరూ హుషారుగా నీవే నాడగా నీవే నా ఆత్మదారము తీర్చిన నీవే నా ఆత్మదారము తీర్చిన
నీ వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే 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 కొండల వైపు కన్నులే చూదునా కలవరపడినే కొండల వైపు కన్నులే చూదునా కదలని సియోను కొండపై రబా షబలబా ఓరికా షబత్యారబల షబలబలబల కథురారబా నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా యేసయ్యా మెండైన వారికి మాత్రమే యేసయ్య దేవుడు ఈ రాత్రి కాల సమయంలో కుమ్మరించబోతున్నాడు. యేసయ్యా యేసయ్యా నీదు ముఖము పరవశించి పాడేరా పరవశించి పాడేరా Baba Shabalama Riba Kala Tiara Shaba Katuralaba Riba Shikiri Kala Tralaba Shabalaba కన్నీళ్ళు తొలగించబడాలంటే ఈ హృదయంలో దుఃఖము తొలగిపోవాలంటే పశ్చాత్తాపంతో నీ హృదయాన్ని యేసయ్య పాదాల తడిపా అనుపరమని ఆత్మీయ జీవితములో ఆసక్తితో పరిగెత్తండి ఆసక్తితో పరిగెత్తండి. నమ్మకమైన వారికి దేవుని జీవనలో దేవుని జీవనలో ఆత్మీయ ఆనందం ఆనందపు ఆనందం బతకలండి బతకలండి. Receive the Holy Spirit of God. Receive the Holy Spirit of God. ఆనందించు ఆనందించు పరిశుద్ధాత్మలో ఆనందించు.
కలవరపడినే